రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయపెద్దిన గారు. నమస్తే ఉషా. చాలా మంది లైఫ్లలో ఎస్పెషల్లీ ఆడపిల్లల గురించి కనుక మనం మాట్లాడితే మ్యారిటల్ లైఫ్ కొంతమందికి కలిసి రాదు. లవ్లో ఉంటే కొంతమంది మోసపోయి అక్కడ బ్రేకప్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమంది కెరియర్లో అనుకున్న సక్సెస్ని చూడలేరు. కొంతమంది బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్గా బయటకు వస్తూ ఉంటుంటారు. ఫ్యామిలీని అంతా పక్కన పెట్టేసి ఫ్యామిలీకి ఎదురు చెప్పి మరి అక్కడ కూడా ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. లైఫ్లో వాళ్ళకి ఇంకెక్కడ హోప్ కనిపించదు. రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటుంటారు, డిప్రెషన్స్కి వెళ్తూ ఉంటుంటారు, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. ఇంకా మాకు అవకాశమే లేదు అన్న దానికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం ఏం చెప్పొచ్చు అంటారు? లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉందా లేదా, ఉంటే దాన్ని తీసుకోవాలా వద్దా, అసలు సెకండ్ ఛాన్స్ వాళ్ళకి కనిపిస్తుందా లేదా అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల యొక్క దృక్పథంలో ఉంటుంది. అంటే ఎదుర్కోవాలి, జీవితాన్ని జీవించాలి ప్రాపర్గా. ఒక ఫెయిల్యూర్ నుంచి లేదా ఒక తప్పు నుంచి నేను బయటకు వచ్చి నేనుగా నిలబడాలి అనే ఒక తపన ఉన్న అమ్మాయిలకి సెకండ్ కాదు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఛాన్సులు కూడా కనిపిస్తాయి. అసలు మనం ఒకటే ఛాన్స్తో ఏదైనా చెయ్యాలి అనుకుని ఉంటే ఇవాళ ఉన్నవి ఏవి మనకి ఇవాళ అందుబాటులో ఉండేయే కాదు. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఎన్ని ఎక్స్పెరిమెంట్ల తర్వాత వచ్చింది మనకి ఎడిసన్ ద్వారా. 1000 దాకా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయినాక కనుక్కోబడింది, అవునా? సో ఒకటే ఛాన్స్ తర్వాత అంత అద్భుతంగా అవ్వాలి అంటే ఇవాళ మనం అసలు ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఒకటి ఫెయిల్యూర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్న దాన్ని బట్టి అసలు అది ఫెయిల్యూరా కాదా కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక రాంగ్ డెసిషన్ అవ్వచ్చు, దానికి ఫెయిల్యూర్ అనే పేరు పెట్టడం ఎందుకు? నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడ్డావు, అతను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు అనుకుని రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలనుకున్నారు. తర్వాత అతనికి నచ్చకో లేకపోతే అతనికి ఏదో ఒక ఉద్దేశం ఉండి ఇప్పుడు అతను తప్పుకుందాం అనుకున్నాడు. సో నీది ఫెయిల్యూర్ అని నువ్వు అనుకుంటే ఎట్లా? ఇట్స్ ఎ రాంగ్ చాయిస్. అతను నిన్ను వదిలేసుకోవటానికి కూడా అతనికి తెలిసి ఉండొచ్చు అతనిది రాంగ్ చాయిస్ అని, ఏదో ఒకటి. సో ఇలా జరిగినప్పుడు నువ్వు నేను కమిట్ అయ్యాను, లేకపోతే నేను సిన్సియర్గా ఉన్నాను, లేకపోతే నేను ఇలా అవుతుంది అనుకోలేదు అని నువ్వు అక్కడే ఆగిపోతే అప్పుడు అది ఫెయిల్యూర్ కింద అవుతుంది. బట్ అది నువ్వు ఒక రాంగ్ చాయిస్, ఒక ఎమోషనల్ అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకుని నువ్వు మళ్ళీ లేచి నిలబడగలిగి జీవితాన్ని ఇంకొక కోణంలో నుంచి, ఈ ముందు జరిగిన అనుభవంలో నుంచి నేర్చుకుంటూ జీవితాన్ని ఇంకొక కోణంలో చూస్తూ ఇంకొక రకంగా సెకండ్ ఛాన్స్ తీసుకుని నువ్వు లేచి నిలబడి జీవితాన్ని కొనసాగిస్తే అది అంటే ఒక ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళినట్టు అవుతుంది. నువ్వు అమ్మాయిల పరంగా చెప్పమన్నావు కాబట్టి నేను అసలు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది రిలేషన్షిప్ అనే కాదు, నువ్వు కెరియర్ అన్నావు, పర్సనల్ గ్రోత్ కానీ, బిజినెస్ లాస్ ఏదన్నా కానీ ఒకసారి బోల్తా పడిన బండిని మళ్ళీ గాడిలో పెట్టుకోవటం అనేది సర్వసాధారణంగా మనం యాక్చువల్గా సెకండ్ ఛాన్స్ తీసుకుని చేయాల్సిన పనులు. అది మనమే తీసుకోవాలి. మన దృక్పథంలో ముందు జరిగిన దాన్ని రిపేర్ చేసుకుంటూ మళ్ళా మొదలు పెట్టాలి, మళ్ళా మన కలల్ని సాకారం చేసుకోవాలి, మళ్ళా మనం అనుకున్నది సాధించాలి. ఈ ముందు జరిగిన తప్పు నుంచి మనం ఏం నేర్చుకుంటూ మళ్ళీ అది ఒక గుణపాఠంగా సేమ్ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటూ ముందుకెళ్తానే జీవితం. దీనికి సెకండ్ ఛాన్సే కాదు, నువ్వు ఎన్ని ఛాన్స్లైనా తీసుకోవచ్చు. జీవితాన్ని నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి అనుకున్నప్పుడు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. అమ్మాయిలు ఎస్పెషలీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెప్పమన్నావు కాబట్టి, అనీనా అనే క్రికెటర్, అది మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, హిందీ మూవీ ఘూమర్ కూడా తీసినట్టున్నారు. ఆ అమ్మాయి క్రికెట్ ప్లేయర్ అయితే కార్ యాక్సిడెంట్లో కుడి చేయి కోల్పోతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఒక క్రికెటరు ఒక రైట్ హ్యాండ్ కోల్పోయిన తర్వాత ఎవరైనా ఎట్లా చూస్తారు జీవితాన్ని? సో క్రికెట్ అనేది వదిలేసుకుని ఇంకెలా బ్రతకొచ్చా అని ఆలోచిస్తారు వేరే వాళ్ళే. బట్ ఆ అమ్మాయి ఆ క్రికెట్ ప్లేయర్ కాబట్టి తనకు అదే వచ్చు కాబట్టి మళ్ళీ ఎలా అయినా అది సాధించాలి అని చెప్పి సో మళ్ళీ తను ప్లేయర్ అవుతుంది. సో అంటే ఏంటి? సెకండ్ ఛాన్స్ తీసుకోగలిగినట్టే కదా ఆ అమ్మాయి తన లైఫ్లో. కానీ అది తీసుకునేటప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పట్టుదల కానీ, ఆ దృక్పథం కానీ, కాన్ఫిడెన్స్, మళ్ళీ నేను
ఎలాగైనా నిలబడాలి, పడిపోయాను నిలబడాలి అనే ఒక పట్టుదల కానీ, ఆత్మవిశ్వాసం కానీ ఇవి ఎంతమందిలో ఉంటున్నాయి? ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అవగానే చటుక్కున ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక లవ్లో ఫెయిల్యూర్ అవ్వగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? మన జీవితాన్ని మనమే జీవించాలి. ఇంకొకళ్ళతో లింక్ పెట్టుకుని ఆ లింకులు సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు వాటితో పాటు జారిపోవటమో లేకపోతే తెగిపోవటమో కాకుండా నీకు నువ్వుగా నీ జీవితాన్ని ఎలా బ్రతకాలి అనే ఒక క్లారిటీ నీకుండాలి. అప్పుడు ఒక్కళ్ళ మీదే వేరే వాళ్ళ మీదే ఆధారపడదు నీ జీవితం అనేది. రిలేషన్షిప్ అయినా కెరీర్ అయినా ఏదైనా సరే నీతో పాటుగా అన్నీ నీ జీవితంలో కొన్ని భాగాలు మాత్రమే. అన్నీ కలిపితేనే నువ్వు. సో ఒక భాగమో ఒక పార్ట్లోనో ఏదన్నా ఫెయిల్యూర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మిగతా దాన్ని అంతటినీ పట్టించుకోకుండా చూడకుండా నువ్వు ఆలోచించకుండా ఆ ఒక్క పార్ట్ గురించి ఆలోచిస్తూ నువ్వు జీవితాన్ని అంటే ముగించటమో లేకపోతే నరకం చేసుకోవటమో లేకపోతే అయిపోయింది నా జీవితం అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనకి ఒక చేతికో లేకపోతే ఒక వేలికో ఏదన్నా ఒక పుండో ఏదన్నా వచ్చి సెప్టిక్ అయ్యి తీసేయాలంటారు. ఈ చెయ్యి గురించి నువ్వు మొత్తానికే పోతానంటావా లేకపోతే చెయ్యి వరకే తీసేసుకుని మిగతా లైఫ్ డీల్ చేస్తావా ఒక వేలు వరకు? సో ఇవన్నీ మనలో అయితే ఎలా పార్ట్లు ఎలా ఉంటాయో ఏదన్నా బాగోనప్పుడు దానికి ఏదన్నా డ్యామేజ్ జరిగినప్పుడు అంతవరకు దాన్ని తీసుకుని రిపేర్ చేసుకుని మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది. కొన్నిసార్లు ఒక ఏదన్నా కట్ చేసి తీసేసినప్పుడు మళ్ళీ గ్రో అవుతుంది మనకి. మళ్ళీ మనం పరిపూర్ణంగా ఏ రకంగా తయారవ్వాలి అనేది ఆ కాన్ఫిడెన్స్ అవి ఉంచుకోవాలి. ఎస్పెషలీ అమ్మాయిలు ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంటేనో అది ఫెయిల్ అయితేనో లేకపోతే ఇంకేదన్నా అయితేనో ఇక అక్కడతో జీవితం ఆగిపోయింది, ఇంక నేను ముందుకు చూడలేకపోతున్నాను అని అక్కడే స్టక్ అయిపోతారు. వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి చాలా తక్కువ కాలం అయి ఉంటుంది. నీ 25 ఏళ్ల జీవితంలో అతనితో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పరిచయం. మరి ముందున్న అమ్మా నాన్న తర్వాత వెనక ఇంకా నీకు ముందున్న జీవితం వెనకున్న పేరెంట్స్ నీతో పాటు ఉన్న తోబుట్టువులు వీళ్ళందరినీ నువ్వు చూసుకుని వాళ్ళ గురించి వాళ్ళందరూ కూడా నీ జీవితంలో ఉన్నారు అనేది మర్చిపోయి ఒక మధ్యలో వచ్చిన ఒక అతను గురించో అది ఫెయిల్యూర్ గురించి నువ్వు ఆలోచిస్తూ ముందుకెళ్ళకపోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇది రిలేషన్షిప్లో. అలాగే ఫైనాన్షియల్గా బిజినెస్లోనూ వాటిల్లోనూ లాస్లు వస్తాయి. మనకి కెఫే కాఫీ డే ఆయన తెలుసు కదా, సిద్ధార్థ్. ఆయన ఆ అవమానం తట్టుకోలేక నలుగురు ఏమనుకుంటారు ఈ అప్పులు ఇవన్నీ అని చెప్పి వాళ్ళలాగా దేశం వదిలి పారిపోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. ఆవిడ సెకండ్ ఛాన్స్ తీసుకుంది, పగ్గాలు తన చేతిలోకి తీసుకుంది, ఏం చేయాలో తెలుసుకుంది. అంతకు ముందు వరకు ఆ బిజినెస్లో వేలు పెట్టిన ఆవిడ ఆ తర్వాత దాన్ని ఇతరుల సహాయం తీసుకుని ఉండొచ్చు, ఎక్స్పర్ట్స్ కంపెనీలో ఉన్న మిగతా వాళ్ళ సహాయం తీసుకుని ఉండొచ్చు, కానీ అసలు దాన్ని నిలబెట్టడానికి ఆవిడ ప్రయత్నం చేసింది కదా, సక్సెస్ అయింది కదా. సంవత్సరంలోనే 3,000 చిల్లర కోట్లు అప్పు తీర్చింది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ అంటే కేపబిలిటీ, ఆవిడ స్థైర్యం, ఆవిడ నిలబడాలనే ప్రయత్నం చూసి రతన్ టాటా గారు కూడా అందులో ఇన్వెస్ట్ చేశారు. సో నీ వంతు ప్రయత్నం ఉన్నప్పుడు నీకు చుట్టూ నుంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. అర్థమైందా? సో అందుకని ఏ రకమైన తప్పిదాల వల్ల జీవితంలో రాంగ్ డిసిషన్స్, రాంగ్ చాయిసెస్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఏది జరిగినా మీకు ఎప్పుడు మళ్ళా దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పినట్టు సెకండే అవ్వక్కర్లా, థర్డ్ ఫోర్త్లు కూడా ఉంటాయి. కాబట్టి ఒక దగ్గర ఒకళ్ళతో ఒక రకంగా ఒకవైపునే వెళ్ళాలి జీవితం అనుకోవాల్సిన పని లేదు. అటు ముళ్ళదారి ఉంటే వెనక్కి వచ్చి మళ్ళీ సరైన దారిలో వెళ్ళొచ్చు. మా పార్ట్నర్ని రాంగ్ చాయిస్ తీసుకుని మీకు సెట్ అవ్వట్లేదు, ఇక మీరు దేనికి ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనుకుంటే అక్కడితో దాన్ని ఆపేసి మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ తీసుకుని ముందుకెళ్ళొచ్చు. కాకపోతే వాటిల్ని బేరీజ్ వేసుకోవాలి, అనాలిసిస్ చెయ్యాలి. ఎక్కడ తప్పు ఉంది మీలోనే ఉండొచ్చు కొన్నిసార్లు. ఏది బ్రేక్ అవ్వటానికైనా, రిలేషన్షిప్ అయినా బిజినెస్ అయినా ఫైనాన్షియల్ అయినా ఏదైనా సరే మనలో కూడా తప్పులు ఉండొచ్చు. వాటిల్ని కూడా తరచి చూసుకుని మళ్ళీ అదే తప్పిదాలు చేయకుండా చూసుకుంటూ ముందుకెళ్ళటానికి మనిషికి ఎప్పుడు సెకండ్ ఛాన్స్ అనేది
ఎదురు చూస్తూనే ఉంటుంది. అది దాన్ని మనం పట్టుకోగలుగుతున్నామా, దాన్ని మనం చూడగలుగుతున్నామా, అది ఉంది అనే నమ్మకం మనకి ఉంటే అది కనిపిస్తుంది. అది వెళ్ళాలి, రెండో దారిలో వెళ్ళాలి, రెండో వైపున ఆలోచించాలి అనే ఒక క్లారిటీ, యాటిట్యూడ్ ఉంటే కనుక ఛాన్సెస్ మనల్ని వెతుక్కుంటూ కూడా వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.